నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. రాజీ పడడం వర్సెస్ తీర్పు ఇవ్వడం, వీటి మధ్య తేడా ఏంటి? సో మిత్రులారా, మనము ఏదైనా ఒక సివిల్ వివాదం ఏర్పడినప్పుడు, సివిల్ వివాదం అంటే భూమికి సంబంధించిన వివాదం కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు, ఇలా ఏ వివాదమైనా సరే వాటి పరిష్కారాల కోసం మనము సివిల్ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తుంటాం. ఇలా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరి మీదైతే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తులకు న్యాయస్థానము కోర్టు నుంచి సమన్స్ సర్వ్ చేస్తుంది, పంపిస్తుంది. ఆ సమన్స్ అందుకున్న వ్యక్తులు న్యాయస్థానానికి హాజరై అడ్వకేట్ని నియమించుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. తిరిగి వాళ్ళు ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తులకు సమాధానం చెబుతూ ఒక రిటర్న్ స్టేట్మెంట్, కౌంటరు ఫైల్ చేశారు. సో ఇలా న్యాయస్థానము ఒక సివిల్ వివాదం మీద విచారణ మొదలుపెట్టి ఆ విచారణ తర్వాత ఒక తుది తీర్పును వెలువరిస్తుంది. దాన్నే తీర్పు అని అంటాం. ఆ తీర్పు మీద ఇరు పార్టీలలో ఏ ఒక్క పార్టీ అసంతృప్తికరంగా ఉన్నా వాళ్ళు పై కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు చట్టం వాళ్ళకు కల్పించింది. అది వారి హక్కు కూడా. సో విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పులే జడ్జిమెంట్లుగా పిలువబడతాయి. ఇది తీర్పు. ఇక రాజీ పడడం అంటే ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు జూనియర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థాన పరిధిలో ఉన్నా, ఏ ట్రయల్ స్టేజ్లో ఉన్నా కూడా వారిరువురు అంటే ఇద్దరు పార్టీలు పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి రాజీపరుచుకుంటాము అని చెప్పి కొన్ని అంశాలను అందులో పొందుపరుచుకొని ఇరు వర్గాలు కూర్చొని చర్చించి రాజీ చేసుకుంటే ఆ కేసు అక్కడితో ముగిసిపోతుంది. రాజీ పడినప్పుడు రాసినటువంటి అంశాలను కూడా డిక్రీలోని అంశాలుగానే పరిగణంలోకి తీసుకోబడతాయి. అంటే అది కూడా ఒక జడ్జిమెంట్గానే పరిగణంలోకి తీసుకోబడుతుంది. రాజీ చేసుకున్న తర్వాత తిరిగి అప్పీల్కి వెళ్దామంటే కుదిరే అవకాశం ఉండదు. ఒకవేళ మోసపూరితంగా రాజీ చేసుకొని ఆ తర్వాత మనల్ని మోసం చేస్తే ఆ సందర్భంలో మనము న్యాయస్థానానికి తృప్తిపరిచి తిరిగి మనం అప్పీల్ చేసుకోవచ్చు. కానీ చాలా సందర్భాలలో రాజీ చేసుకున్న తర్వాత అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది